మంచు మనోజ్ ఇప్పుడు తన్ని అరెస్ట్ చేసినట్ట లేకపోతే వాళ్ళ నాన్న కంప్లైంట్ మీద బయటికి పంపించినట్ట అన్నదే అర్థం కాని పరిస్థితి. తిరుపతి జిల్లా చినగొట్టికల్లు మండలం బాకరాపేట పోలీస్ స్టేషన్కి సోమవారం రాత్రి మంచు మనోజ్ వెళ్ళారు. రాత్రి 11:30 గంటల సమయంలో ఆయన అక్కడికి వెళ్ళి అర్ధరాత్రి దాకా అక్కడే బైఠాయించారు. తాను తన సిబ్బందితో కనుమ రహదారిలోని లేక్ వ్యాలీ రెస్టారెంట్లో బస చేశానని, అయితే పోలీసులు తమ సిబ్బందిని ఇక్కడ ఎందుకున్నారని ప్రశ్నించారని, తాము మంచు మనోజ్తో ఉన్నామని చెప్తే పోలీసులు స్టేషన్కి పిలిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను స్టేషన్కి వచ్చానని, అయితే ఎస్ఐ అక్కడ లేరని విమర్శిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారంటూ అక్కడే బైఠాయించారు. ఆ తర్వాత సిఐ ఇమ్రాన్ బాషా ఫోన్లో మాట్లాడారు. తాను ఎంబీయూ విద్యార్థుల కోసం పోరాడుతుంటే ఇలా ఇబ్బందులు పెట్టడం తగదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి మరొక ప్రచారం జరుగుతుంది ఏంటంటే, కుటుంబ వివాదంలో మోహన్ బాబు చేసిన ఫిర్యాదు ఆధారంగానే అదుపులోకి తీసుకున్నారు. మరొక వైపున ప్రచారం జరుగుతుంది. ఏది వాస్తవం అనేటటువంటిదే అర్థం కానటువంటి పరిస్థితి. స్పష్టతని ఎవరిస్తారన్నటువంటిది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది మంచు మనోజ్కి సంబంధించి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినటువంటి విజువల్ అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇందులో పోలీస్ స్టేషన్లోనే కూర్చుని అక్కడ ఎస్ఐ కానీ సిఐ కానీ లేకపోవడంతో అర్ధరాత్రి పుట్ల కాబట్టి ఆ టైంలో వాళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో దృశ్యాలు.